ఓం అరుణాచలేశ్వరాయ నమః. పంగుని ఉత్తరం రోజున తిరువన్నామలైలో అరుణాచలేశ్వరుడి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. అన్నామలయారికి ఉన్నాములయమ్మన్కి జరిగే గొప్ప వివాహ వేడుక ఇది. కళ్యాణంలో భాగంగానే స్వామి అమ్మవార్ల ఊరేగింపు కూడా జరుగుతుంది. అపీతకుచాంబ అమ్మవారిని కుమారస్వామి ఆలయం నుంచి కళ్యాణం జరిగే మూలస్థానం దగ్గర దాకా ఊరేగింపుగా తీసుకువస్తారు. భక్తులంతా ఎంతో సంతోషంగా అమ్మవారికి చీర సారే సమర్పిస్తారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం కంటే ముందే అక్కడ ఎన్నో జపాలు, హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన ఇంట్లో జరిగే ఒక కళ్యాణ వేడుకలాగా భక్తులంతా ఎంతో సంతోషంగా పాల్గొని అమ్మవారి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి మంగళ పూజ, మధుపర్క సమర్పణ మరియు కళ్యాణంలో జరిగే అతి ముఖ్యమైన ఘట్టమైన మంగళసూత్ర ధారణ జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చూస్తున్న భక్తులందరూ అమ్మవారిని మాంగళ్య బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. అలాగే అమ్మవారు కూడా మాంగళ్య బలాన్నితో పాటు సౌఖ్యాల్ని కూడా ప్రసాదిస్తుంది. మాంగళ్య ధారణ అనంతరం స్వామి అమ్మవారికి మంగళ నీరాజనాలు సమర్పిస్తారు. ఇప్పుడు భక్తులంతా ఎంతగానో ఆనందంగా ఉత్సాహంగా ఎదురు చూసే స్వామి అమ్మవార్ల మాలా పరివర్తన ఉత్సవం కోసం భక్తులు పూలమాలలు, రంగురంగుల పూలమాలలు సమర్పిస్తారు. అరుణాచలేశ్వరుడు మరియు అపీతకుచాంబ అమ్మవారు ఆలయ ప్రాంగణంలోకి విచ్చేసి భక్తుల కోలాహలం మధ్యలో స్వామి అమ్మవార్లు మాలా పరివర్తన జరుగుతుంది. అంటే స్వామివారు ధరించిన పుష్పమాలలు అమ్మవారు ధరించిన పుష్పమాలలు స్వామివారు మార్చి ధరిస్తారు. ఇది చూడడానికి ఎంతో నయన మనోహరంగా ఉంటుంది. ఈ వేడుక చూసిన భక్తులందరికీ అమ్మవారు సౌభాగ్యాన్ని, అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది. భక్తులు తమ ఇంట్లో జరిగే కళ్యాణ వేడుకకి హాజరైన విధంగానే ఎంతో భక్తి శ్రద్ధలతో, సంతోషంతో పాల్గొంటారు. తిరువన్నామలైలో భక్తులు అత్యంత శ్రద్ధలతో జరుపుకునే ఒక మహోన్నతమైన పండుగ ఇది. మాలా పరివర్తన జరిగిన వెంటనే అమ్మవారు, స్వామివారు పూలబంతులను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఇది కూడా చూడడానికి భక్తులు ఎంతో సంతోషంగా, వేడుకగా ఉంటుంది. భక్తులు ఎంతో సంతోషిస్తారు. ఒకరిపై ఒకరు పూలబంతులు విసురుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తారు. తిరుకల్యాణం జరిగిన రోజునే అరుణాచలేశ్వరుడికి మరియు అపీతకుచాంబ అమ్మవారికి ప్రత్యేకమైన ఊంజల్ ఉత్సవం జరుగుతుంది. స్వామి అమ్మవార్లని ఎదురెదురుగా ఊయలలో ఆసీనులను చేసి వేదాలను, సంగీతాన్ని మరియు శ్లోకాలని సమర్పిస్తూ శాంతంగా ఊయలని మెల్లమెల్లగా ఊపుతూ ఉంటారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి హారతిని సమర్పిస్తారు. స్వామి అమ్మవార్లు అద్భుతమైన పట్టు వస్త్రాలను, ఆభరణాలను ధరించి ఊంజల్ సేవలో ఆసీనులవుతారు. ఊయల మండపం కూడా రంగురంగుల వస్త్రాలతో, అందమైన పుష్పమాలలతో అలంకరింపబడి ఉంటుంది. అలా మెల్లమెల్లగా ఊగుతున్న అరుణాచలేశ్వరుని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఊంజల్ సేవ స్వామివారి మరియు అమ్మవారి ఇరువురి దివ్యమైన ప్రేమను, వారి కలయికను చూడడం వల్ల భక్తులకు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితం, అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధి, ఇంకా ఆత్మ సాక్షాత్కారానికి ఆశీస్సులు లభిస్తాయని ఐహిత్యం. ఈ వేడుక ఒక సంవత్సరం వరకు మరుపురాని ఒక ప్రత్యేకమైన భక్తి పారవశ్యాన్ని మిగులుస్తుంది. ఇలా స్వామి అమ్మవార్ల ప్రత్యేకమైన ఊంజల్ సేవని చూడడం భక్తులకి ఒక గొప్ప వరం మరియు అరుదైన అవకాశం. ఇలాంటి భక్తి విశేషాలని మరిన్ని అందరూ చూడాలని కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. ఉన్నాములయమ్మన్ అన్నామలయారికి హరోం హర.